కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది, ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీ ఇస్తే మేమే వంట చేసుకుంటాను కూడా కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అది కూడా వ్యూలో పెట్టుకుంటాం. ఇప్పటికి 4 రోజులు అయింది, రేపు 5వ రోజు. అందుకని గ్రాడ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీలు బియ్యం, అదే సమయంలో 1 కేజీ పప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకొక పక్కన పొటాటో 2 కేజీలు, టొమాటో ఆనియన్ 2 కేజీలు ఇస్తున్నాం. ఇవి ఒక ప్యాకేజీ కింద. చక్కెర 1 కేజీ ఇస్తున్నాం. 5 వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజీ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం. ఈ రోజు రేపు పాలు కూడా ఇస్తాం. ఇప్పటి వరకైతే ఇచ్చేటన్ని కూడా బిస్కెట్స్ కానీ, పాలు కానీ, భోజనం కానీ, మంచినీళ్లు కానీ, అదే మరి వీలైతే పళ్ళు అయితే ఈరోజు ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం. ఇవైతే రేపంతా కూడా ఇస్తాం. రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు. అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, లంచ్ ఇచ్చి, నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషన్లో ఇచ్చేస్తాం. ఎల్లుండి మాత్రం 50%కే సర్వ్ చేస్తాం. 50%కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం. వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు. ఒకవేళ పైనుంటే పర్వాలేదు కానీ కింద నుండి వాడికి ఇబ్బంది ఉంది, తడిచిపోయి ఉంటారు, అవి రీఫిల్ చేయాలి. అదే మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి. అవి వాళ్ళు చేసుకుంటారా, డిపార్ట్మెంట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం. ఫైర్ స్టేషన్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్ ఒక్కొక్క రోజుకి 250 ఇళ్లు క్లీన్ చేయగలుగుతారు. ఒక ఇల్లు 20 నిమిషాల్లో చేస్తున్నారు. దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. ఇంటెన్సిఫై చేసి టోటల్గా 250 లేకపోతే 300 ఇండ్లు ఒక్కొక్క రోజుకి 3 షిఫ్ట్లు కూడా పెట్టి ప్రయత్నం చేస్తాం. ఎన్ని వీలైతే అన్ని 2-3 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి కొంచెం వెసులుబాటు వస్తుంది, క్లీనప్ అవుతుంది. ఎక్కడైతే డ్రై ఏరియాలో ఫస్ట్లో చేస్తాం, ఎక్కడైతే నీళ్లు ఉండే ఏరియాలో ఇదవుతానో అక్కడ కూడా చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాం. ఇంకొక పక్కన ట్యాంకర్స్ బాగా పెంచుతున్నాం. ట్యాంకర్స్ అన్ని పెంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సమయంలో బాటిల్లో కూడా నీళ్లన్నీ మినరల్ వాటర్ కూడా మ్యాక్సిమం సరఫరా చేస్తున్నాం. అవి కూడా ఇస్తాం. ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాం. అందరికీ చెప్పాం. అన్ని టవర్లన్నీ కూడా వాళ్ళంతా కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, కనెక్టివిటీ కింద ముందుకు పోవాలి. అది కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇది ఈరోజు మీరు చూస్తే ఏదైతే కరెంటు విషయంలో రాత్రికే చాలా ప్లేస్లో కరెంట్ వచ్చింది. రేపు మార్నింగ్ ఇంకా మ్యాక్సిమం ఇవ్వగలిగినంత ఇస్తాం. ఏది కొద్ది ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ రేపు ఈవినింగ్ రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా నేను ఒకటే చెప్పాను, రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కింద మొత్తం ఏవైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఆన్ చేస్తారు. ఒక 2-3 రోజులు మాత్రం ఆ నీళ్లు వంట చేయడానికి, తాగడానికి పనికిరావు. మొత్తం ఫ్లష్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది. బురద నీళ్లుంటే అన్ని తీసేయాలి. అవి క్లీన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాడుకునే అవకాశం వస్తుంది. అది ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం. ఓవరాల్గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున రేపు క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం. డెబ్రీస్, ఎందుకంటే ప్రతి ఒక్క షాప్లో పెద్ద ఎత్తున కుళ్ళిపోయిన వస్తువులు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ రోడ్డు మీద వేస్తారు. ఈ రోజు నేను చూశాను, చాలా వరకు రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చారు. పెద్ద ఎత్తున వెహికల్స్ పెట్టి అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ప్రయత్నం కూడా లోపం లేకుండా ఎన్ని విధాలు ఆలోచించాలో అన్ని విధాలు ఆలోచించి
వాళ్ళని రివైవ్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చాలా సపోర్ట్ వస్తూ ఉంది. నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్కి డబ్బులు పే చేయమని. స్పాంటేనియస్గా 2969 మంది స్పందించారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక రోజులో 99,25,212 రూపాయలు డిపాజిట్ చేశారు. అంటే 1 కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు. అందులో కూడా లెస్ దెన్ 1000 రూపీస్, 1000 రూపాయల కంటే తక్కువ 1528 మంది పే చేశారు. వీళ్లే 3,28,121 రూపాయలు వీళ్ళు పే చేశారు. ఇంకో పక్క 1000, 10,000, 1169 పే చేశారు. 28,09,822 రూపాయలు పే చేశారు. కడవాళ్ళందరూ చిన్న చిన్న అమౌంట్లు పే చేశారు. అంటే పెద్ద అమౌంట్లు పే చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, చిన్న అమౌంట్లు పే చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారు, ముందుకొచ్చారు, మీ యొక్క మానవత్వాన్ని చూపించారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదే స్ఫూర్తి అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ప్రాంతంలో కొంతమందికి కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే దేవుడు చిన్నచూపు చూసినా, లేకుంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనుషులుగా ఉండే మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందిని చూశాను. ఈరోజు బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు. మేము కూడా ఏదో ఒకటి చేస్తాం, మేము కూడా వీళ్లకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అందరినీ కోరుతున్నా, ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం, ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి తేవద్దండి. ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి. అవసరమైతే మంచి పప్పు ధాన్యాలు కానీ, లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసుకురండి. అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు, అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది. మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి, ఈ డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతాం. ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది. ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి, వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు. ఇది మంచి ఒక స్ఫూర్తి. నేను చూశాను. ఈరోజు కొంతమంది బ్యానర్స్ పెట్టుకొని వచ్చారు. మదనపల్లిని ఒక బ్యానర్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు. ఇంకొకరు మైలవరం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. రేపు ఎల్లుండి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి, తెచ్చి లేనిపోయిన సమస్య క్రియేట్ చేయొద్దండి. మేము కూడా 2 గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది. దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికీ అప్పీల్ చేస్తున్నాను. రాత్రింబగళ్ళు నేను ఒక్కడనే కాదు, సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఫీల్డ్కి పంపించా. నేను చూశాను సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీపడి పనిచేశారు. వాళ్ళకు చాలా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అలవాటు కూడా లేదు. అలవాటు తెచ్చుకుని బురదలో నడుస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ళ మనసులో ఉండే ఆలోచనని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం. అట్ ది సేమ్ టైం చాలా మంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు. అలాంటి సమయంలో అందరినీ పంపించి మేము ఒక యజ్ఞమార్గం చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడూ చూసుంటారు. మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మాదిరిగా రామానాయుడు కానీ ఇద్దరు ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి 2 క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు మార్నింగ్కి 3వది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం.
ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో, ఒక డివోషన్తో ఇది జరగాలి. మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు. చాలా మంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ, ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఈ నిత్యావసరమైన చెప్పినట్టు ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు. చెప్పాడు కదా ఆయన, పని చేయకుండా అన్నీ అయిపోతాయని. అందుకే కదా ఈ పని చేశాడు. ఇప్పుడు 3 బ్రీచెస్ ఉండి చూడని వ్యక్తిని ఏమంటాం మనం? అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం? బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు. మనందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు. అదే గాని ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి, ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు. ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి. ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి. నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి? అడిగే రైట్ నాకు ఎక్కడుంది? అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి? అక్కడ నాశనం అయిపోవాలనా? అంటే ఇది బాధ్యత. అందుకే నేను చెప్పాను మీకు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు. ముద్దులు పెట్టి లోపలికి పోయి 10 సార్లు చేతులు కడుక్కునే రకం ఇవి. అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు. సిన్సియారిటీ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేయాలి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను, కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు నీళ్లు వచ్చాయి. షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని ఆఫ్ పోయినాయి. ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా, ఒక కిరాణా కొట్టు కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి. బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం? అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా? ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా? దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా? ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే 15-20 లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే, ఇలాంటి 25 లక్షలు పోయి ఉంటే 25 లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. అది అబ్నార్మల్ భారం అవుతుంది. ఈ కెనాట్ సస్టైన్, సర్వైవ్ కూడా కాలేడు. అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం.